ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తానండి. మరి ఈ సమయంలో ఇంకొక సంఘటన జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మరి ఈ సంఘటన 1900 సంవత్సరంలో అమెరికాలో జరగడం జరిగింది. అయితే అక్కడ బూబానిక్ ప్లేగ్ అనే ఒక వ్యాధి రావడం జరిగింది. మనకి ఎలాగైతే 2020లో కోవిడ్ వచ్చిందో అదే రీతిగా అక్కడ ఆ వ్యాధి రావడం జరిగింది. అప్పుడు కూడా అమెరికాలో ఉన్న ప్రజలంతా వాళ్ళు మాస్క్ పెట్టుకోవడము, సేఫ్టీ కిట్ ధరించడం జరుగుతూ ఉండేది. అయితే అంత ఘోరమైన వ్యాధి అమెరికాని సోకుతా ఉన్న సమయంలో సుమారుగా 60% మంది ఆ వ్యాధిని బట్టి ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. చాలా మంది చనిపోతా ఉన్నారు. అయితే అక్కడ ఒక దైవజనుడు ఉండేవాడు. ఆ దైవజనుడి పేరు జాన్ జిలేక్. అయితే ఆ దైవజనుడు మాత్రము ఎటువంటి మాస్క్ లేకుండా, ఎటువంటి సేఫ్టీ కిట్ లేకుండా తను ఎవరికైతే ఆ వ్యాధి సోకిందో వారి యొద్దకెళ్ళి పరిచర్య చేస్తూ ఉండేవాడు. ఎటువంటి వైరస్ ఆ వ్యాధి తనకి సోకకుండా ఉండేది. అయితే అక్కడ ఉన్న నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ ఆశ్చర్యపడిపోతూ ఉండేవారు. ఎందుకు మేమైతే ఇంతగా మాస్క్ ధరించినప్పటికీ కానీ ఆ సమయంలో కొందరు డాక్టర్స్ కి ఆ వైరస్ సోకడం జరిగింది. కానీ ఈ దైవజనుడు ఎటువంటి మాస్క్ లేకుండా ఏమీ లేకుండా ఎలాగా ఆ దైవజనుడికి ఆ వ్యాధి సోకట్లేదు అని ఒక రోజున వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దైవజనుడిని తీసుకెళ్లి ఒక సైంటిస్ట్ ల్యాబ్ లో కూర్చోబెట్టి కొందరు డాక్టర్స్ ఎవరికైతే ఆ బూబానిక్ ప్లేగ్ అనే వైరస్ అటాక్ అయిందో ఆ వైరస్ అటాక్ అయిన లంగ్స్ ఆ వ్యక్తి లంగ్స్ లో నుండి, ఒక పేషెంట్ లంగ్స్ లో నుండి ఆ వైరస్ కొంత తీసి ఆ దైవజనుడి చేతిలో వేసినప్పుడు అది వెంటనే ఆ దైవజనుడి చేతిలో ఆ వైరస్ పడగానే అది చనిపోతా ఉంటది. లేకపోతే అప్పటికప్పుడు అది మాయమైతున్నట్టుగా వాళ్ళకి కనిపిస్తూ ఉంటది. అది చూసి ఆ డాక్టర్స్ ఎంతగానో ఆశ్చర్యపడిపోయారు. ఏంటి ఇది ఎలా జరుగుతుంది, ఇది ఏంటి, ఇది అసంభవం కదా అని వాళ్ళు అనుకుంటా ఉండేవారు. అయితే అప్పుడు ఆ దైవజనుడు అడిగినప్పుడు ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, నా దేవుని ఆత్మ నాలో ఉంది, ఆయన ప్రతి శాపాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు అని ఆ దైవజనుడు చెప్పడం జరిగింది. అయితే ఈ సమయంలో మీకు ఒక వాక్యం జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనము. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించున్నాడు గనక యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదకరంగా చేసెను. అయితే ఆ దినాల్లో ఆ దైవజనుడు సుమారుగా ఒక్క రోజున 10,000 మందికి పైగా దేవుడు తన ద్వారా స్వస్థపరుస్తూ ఉండేవాడు. ఆ వ్యాధి అమెరికా దేశానికి అంతటికి ఒక శాపంగా ఉందేమో కానీ ఆ దైవజనునికి మాత్రము అది దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈ రోజు నీ జీవితంలో ఏది ఇతరులకు శాపము, అది నీ జీవితంలో వస్తే శాపం అని భయపడుతున్నావో దాన్ని దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబోతా ఉన్నాడు. అది ఎటువంటి శాపమైనా దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతా ఉన్నాడు. ఈ మాటని బట్టి మీరు దీవించబడాలని ఆశపడతా ఉన్నాను.